నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నికల్ యూనివర్సిటీ అయిన జేఎన్టీహెచ్ యూనివర్సిటీ యొక్క దాష్టికం బట్టబయలవుతుంది. ప్రధానంగా పిహెచ్డి స్కాలర్స్కి గైడ్షిప్ ఇవ్వడం కోసం ఒక్కొక్క గైడ్ నుంచి 5,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి జేఎన్టీహెచ్ యూనివర్సిటీ అధికారులను మేము అడుగుతున్నాం. ఒక్కొక్క అభ్యర్థి నుంచి 5,000 వసూలు చేసి విద్యార్థులకు గైడ్షిప్ ఇవ్వడం అంటే ఒక ఆషామాషి కాదు. విద్యార్థి నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫీజులో గైడ్కి ఛార్జ్ చెల్లించాల్సినటువంటి ఫీజులో చెల్లించకుండా ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా గైడ్షిప్ ఇస్తున్నామని చెప్పేసి చెప్తూనే సమయాన్ని వృధా చేస్తూ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా గైడ్షిప్ ఇవ్వకపోవడం, మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చి గైడ్షిప్ చేసుకునే వాళ్ళకు 5,000 రూపీస్ మీరు చెల్లించాలని చెప్పేసి తెలియజేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము జేఎన్టీహెచ్ యూనివర్సిటీ అధికారులను అడుగుతున్నాం. అయ్యా, పేద మధ్యతరగతి నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, చాలని జీతాలతో జీవితం గడుపుతున్నటువంటి విద్యార్థులతో వారికి పాఠాన్ని బోధిస్తున్నటువంటి అధ్యాపకులను వేధిస్తూ ఇవాళ 5,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా యూనివర్సిటీ అధికారులు జారీ చేసినటువంటి సర్క్యులర్ 5,000 రూపీస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ను తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి, అట్టి అమౌంట్ రిటర్న్ ఒకవేళ చెల్లించిన వారు ఉంటే వారికి రిటర్న్గా వారి ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక కాలేజీలో అధ్యాపకుడు 6 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి, మినిమం 6 సంవత్సరాలు పనిచేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పడం కూడా ఒక అంతుపట్టినటువంటి విషయం. అధ్యాపకుడు జేఎన్టీ పరిధిలో ఏ కళాశాలలో పనిచేసినా అతడికి గైడ్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేయాలని చెప్పేసి యూనివర్సిటీ అధికారులకు తెలియజేస్తున్నాం. కండిషన్లు పెట్టి వారిని వేధించడం కంటే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని గైడ్షిప్ను ఇవ్వాలి అని చెప్పేసి జేఎన్టీహెచ్ అధికారులకు మేము తెలియజేస్తున్నాం.